సో, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఈ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ జేసుకోవాలా? సిటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ జేసుకోవాలా? అంటే ఇవాళ రేపు ఎమ్యూనిటీస్ అన్నీ డిఫరెంట్‌గా అయిపోయిన తర్వాత షాపింగ్ జోన్స్ అన్నీ ఎక్కడికక్కడ స్టాగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఒకటే అని కొంతమంది చెప్తూ ఉంటారు. దాని మీద మీ టేక్ ఏంటి? ఇప్పుడు మనకు ఒకప్పుడంటే ఒక బట్టలు కొనాలంటే ఒక కోటికి పోవాలి. సినిమా చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్‌కి పోవాలి. ఇప్పుడు సిటీ‌ల ఏ ప్రాంతంలోనైనా ఒక మియాపూర్‌ను తీసుకున్నా, కూకట్పల్లి తీసుకున్నా, దిల్సుఖ్‌నగర్ తీసుకున్నా, ఎల్బీనగర్ తీసుకున్నా, ఇంకే ప్రాంతం తీసుకున్నటువంటి కానీ ఎక్కడికక్కడే డెవలప్ అయిపోయింది. ఎక్కడైనా అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. తర్వాత అన్నీ మనకి ఏదైతే కావాలో అన్ని వసతులు కనపడుతున్నాయి. కాబట్టి సిటీలో ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత మీకు సిటీ నలుమూలల నుంచి కూడా ఒకటే గ్రోత్, ఒకటే డెవలప్‌మెంట్ అనేది ఉంటది. కాబట్టి సిటీ సరౌండెడ్ మంచి పెద్ద రోడ్లకు దగ్గరగా కనెక్టివిటీ తోటి ఉన్నట్లయితే అది ఎక్కడున్నా కూడా రైట్ ప్లేస్‌గానే ఉంటది.